ఆయన్ని తిడతా ఉంటారు వాళ్ళు తిడుతుంటే ఆయన క్రెడిబిలిటీ ఈయన ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు నెంబర్ 1. రెండవది ఇట్లాంటిది ఆయన విన్నాడా లేకపోతే ఆయన చేశాడా? ఎస్, కరెక్ట్ ఆ మాట. సోర్స్ అనేటటువంటిది రకాలు ఉంటుంది. ఆ విషయంలో నేను ఆయన ఒప్పుకుంటాను. ఎందుకు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎవరు చెప్పారండి 30,000 మంది అమ్మాయిల్ని వాలంటీర్లు తీసుకెళ్ళి వైసీపీ వాళ్ళకి పడుకోబెట్టారని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విచారణలోకి అమ్మేశారని చెప్పారు కదా. మరి 2 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి, నువ్వెవరిని పట్టుకున్నావు? ఆ రోజున మరి నువ్వు చెప్పినటువంటి క్రెడిబిలిటీ ఎక్కడి నుంచి ఉంది ప్రాక్టికల్గా చెప్పాలంటే? ఇట్లాంటి మాటలు ఒక పార్టీ అధ్యక్షుడు హోదాలో నువ్వే మాట్లాడుతావు కదా. అప్పుడు మరి విశ్వసనీయత ఏంటి? ఇంకోటి వ్యవస్థలని నాశనం చేసే కుట్రలు. మరి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసింది ఏంటి? వాలంటీర్ వ్యవస్థని సర్వనాశనం చేసే కుట్ర. అప్పటిదాకా కరోనా టైంలో కడుపు నిండా అన్నం పెట్టినటువంటి వాళ్ళు, వాళ్ళ జేబులో సొమ్మేం కాదు, ప్రభుత్వపు పనుల్ని బాధ్యతగా చేసినటువంటి వాలంటీర్ని ఒక దుర్మార్గుడిగా చిత్రీకరించావు, వాళ్ళని బ్రోకర్లుగా చిత్రీకరించావు, వ్యభిచారుల కింద చిత్రీకరించావు, వాళ్ళ మీద దాడులు చేయమని ప్రోత్సహించావు. నువ్వు అంతకంటే దారుణం ఇంకేదన్నా ఉందో? ఒక వ్యవస్థ నాశనం చేసేసావు. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ అన్నది భారతదేశ చరిత్రలోనే ఒక అద్భుతమైన వ్యవస్థ. ఆంధ్రప్రదేశ్ పాలనా వ్యవస్థలో అద్భుతం. ఇప్పుడు మళ్ళీ రాజకీయ నాయకుల దగ్గర చేతులు కట్టుకుని ఉంచవలసి వస్తుంది ప్రజలు. ఆ కర్మ పట్టడానికి కారణమైన వ్యవస్థ నాశనం ఎవరు చేసింది ఇక్కడ?